జెమినై నానో బనానా ఏఐ ప్రస్తుతం సోషల్ మీడియా అంతా ఇదే నడుస్తోంది. చాలా మంది తమ వ్యక్తిగత ఫోటోస్ ని ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కోసం షేర్ చేస్తున్నారు. చాట్ జీపీటీ, గ్రోక్, పర్ప్లెక్సిటీ వంటి ఏఐ టూల్స్ ఉన్న నానో బనానాలోనే ఫోటోస్ లో ఎలాంటి మార్పు ఉండటం లేదు. దీంతో చాలా మంది వివిధ ప్రాంప్ట్స్ ఇచ్చి తమ ఫోటోస్ ని జనరేట్ చేసుకుంటున్నారు. మరి ఇలా ఏఐ కి వ్యక్తిగత ఫోటోస్ ఇవ్వటం కరెక్టేనా? జెమినై ఏఐ కి మనం ఇచ్చిన ఫోటోస్ సేఫ్ గానే ఉంటాయా? సైబర్ సెక్యూరిటీ నిపుణులు ఏం చెప్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. గత కొన్ని రోజులుగా జెమినీ నానో బనానా ఏఐ చాలా వైరల్గా మారింది. ఎక్కడ చూసినా జెమినీ ఏఐ ట్రెండ్ కనిపిస్తోంది. దీనికి క్రేజ్ పెరుగుతున్న కొద్దీ వ్యక్తిగత ఫోటోలను ఏఐ ట్రాన్స్ఫర్మేషన్ కోసం షేర్ చేస్తున్నారు. తమ ఫోటోలను స్టైలిష్ 3D ఫిగరైన్లుగా లేదా వింటేజ్ బాలీవుడ్ స్టైల్ పోర్ట్రేట్లుగా మార్చుకోవచ్చు. ఆగస్టు ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 500 మిలియన్లకు పైగా ఫోటోలను జెమినీ ఏఐ క్రియేట్ చేసింది. అయితే ఇటీవల ఓ ఇన్స్టా యూజర్కు జరిగిన ఓ సంఘటన ఈ టెక్నాలజీపై ఆందోళనను పెంచింది. ఝలక్ భవానీ అనే ఇన్స్టా యూజర్ తాను ఫుల్ షర్ట్ ధరించిన ఫోటోను అప్లోడ్ చేసినప్పటికీ గూగుల్ ఏఐ రూపొందించిన చిత్రంలో తన ఎడమ చేతిపై ఉన్న పుట్టుమచ్చను సరిగ్గా చూపిందని వివరించింది. జెమినీ నా శరీరంపై ఈ పుట్టుమచ్చ ఉందని ఎలా తెలుసుకుంది? ఇది చాలా భయంకరంగా ఉంది అంటూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో 4 మిలియన్లకు పైగా వ్యూస్ సంపాదించింది. ఇక ఈ ఘటన తర్వాత పలువురు సైబర్ నిపుణులు నానో బనానా ట్రెండ్పై స్పందిస్తున్నారు. వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో పంచుకోవడం వల్ల మోసాలు జరగడం ఖాయమని, ఒక్క క్లిక్తో నేరగాళ్లు బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసేస్తారని, మన ఫోటోలను ఆన్లైన్లో అప్లోడ్ చేయడం వల్ల ఐరిస్ కూడా ఇస్తున్నట్లే అవుతుందంటున్నారు. దీంతో సైబర్ నేరగాళ్లు బయోమెట్రిక్ కూడా ఉపయోగించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మరోవైపు గూగుల్ ప్రైవసీ పాలసీ నిబంధనల ప్రకారం అప్లోడ్ చేసిన ఫోటోలను ఏఐ ట్రైనింగ్ కోసం వాడే అవకాశం ఉంటుందని, ఇది యూజర్లను ఐడెంటిటీ చోరీ, సైబర్ మోసాలకు గురిచేసే ప్రమాదం ఉందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏఐ రూపొందించిన కంటెంట్ అని గుర్తించడానికి గూగుల్ జెమినీ సృష్టించిన అన్ని చిత్రాలలో సింత్ ఐడి అనే కనిపించని డిజిటల్ వాటర్ మార్క్ను ఉంచుతుంది. కానీ ఈ వాటర్ మార్కులను చెక్ చేసే టూల్స్ ప్రజలకు అందుబాటులో లేకపోవడం వల్ల వాటి ప్రభావంపై నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ వాటర్ మార్కులను తొలగించవచ్చని లేదా ఫేక్ చేయడం, పట్టించుకోకపోవడం జరగవచ్చని, అందుకోసం ఏఐ జనరేటెడ్ ఇమేజెస్లో వాటర్ మార్క్ ఒక్కటే సరిపోదని అంటున్నారు. ఇక కామన్ సెన్స్ మీడియా సంస్థ గూగుల్ జెమినీని పిల్లలు, టీనేజర్ల కోసం హై రిస్క్గా రేట్ చేసింది. ఈ ప్లాట్ఫామ్లో పిల్లలకు అందిస్తున్న వెర్షన్లు పెద్దల కోసం ఉన్న ఏఐ మోడల్లేనని, కానీ పైపైన భద్రతా ఫీచర్లను యాడ్ చేశారని తెలిపింది. వీటి ద్వారా పిల్లలు సెక్స్, డ్రగ్స్, మానసిక ఆరోగ్యానికి హానికరమైన కంటెంట్ను యాక్సెస్ చేసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. యూజర్లు వ్యక్తిగత ఫోటోలు అప్లోడ్ చేయకూడదని, మెటా డేటాను ఎప్పటికప్పుడు తొలగించాలని, ప్రైవసీ సెట్టింగ్స్ను చెక్ చేసుకుని వైరల్ ఏఐ ట్రెండ్స్లో పాల్గొనే ముందు ప్లాట్ఫామ్ నిబంధనలు చదవాలని సూచిస్తున్నారు. జెమినీ యాప్ ప్రాచుర్యం పెరిగి ప్రస్తుతం భారత్, అమెరికా యాప్ స్టోర్లలో చాట్ జీపీటీని దాటేసి నంబర్ 1 ఫ్రీ యాప్గా నిలిచింది. అయితే ఈ టూల్ ఆన్ డివైస్ ప్రాసెసింగ్తో ప్రైవసీని కాపాడుతుందని గూగుల్ చెబుతుంది. కానీ యూజర్లు పర్సనల్ ఇమేజ్లను షేర్ చేయడం వల్ల ప్రమాదాలున్నాయని ఎక్స్పర్ట్లు హెచ్చరిస్తున్నారు. ఏఐ ఫోటో ఎడిటింగ్ టూళ్లు యూజర్ల పర్సనల్ ఇమేజ్లను అప్లోడ్ చేసి వాటిని ప్రాసెస్ చేస్తాయి. ఇది డేటా లీకేజ్లు లేదా మిస్యూజ్కు దారితీస్తుందని చెబుతున్నారు. ఇక FBI, ఇంటర్పోల్ వంటి సంస్థలు ఏఐ ద్వారా జనరేట్ చేయబడిన ఇమేజ్లు డీప్ ఫేక్లుగా మారి ఫిషింగ్ లేదా ఐడెంటిటీ థెఫ్ట్ను ఉపయోగపడతాయని హెచ్చరించాయి. సైబర్ సెక్యూరిటీ ఫర్మ్ టెంప్ల్టోన్ మెకాఫీ ఈ టూళ్లు యూజర్ డేటాను క్లౌడ్లో స్టోర్ చేస్తాయని, హ్యాకర్లు దానిని దుర్వినియోగం చేయవచ్చని తెలిపాయి. ఈ ఏఐ టూల్స్ యూజర్ ఇన్పుట్ నుంచి హిడెన్ డేటాను ఇన్ఫర్ చేసి పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్పోజ్ చేయవచ్చని, ఇది ఐడెంటిటీ థెఫ్ట్ లేదా స్టాకింగ్కు దారితీస్తుందని ఎక్స్పర్ట్లు హెచ్చరిస్తున్నారు.